ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడినట్టుగా, నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించెను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు అనుదినము ఆయనను అనుసరిస్తున్నావు, ప్రతిరోజు ఆయనను నువ్వు వెతుకుతున్నావు, అనుదినము తప్పకుండా సేవిస్తున్నా అనేసి అంటే క్రమము తప్పకుండా మనం సేవిస్తూ ఉండేవారుగా ఉండాలన్నమాట. కాబట్టి ఆ అనుదినము నీ సేవించే విధానాన్ని చూసి, నువ్వు ప్రేమించే విధానాన్ని చూసి, అలాగే నువ్వు ఆయనని వెంబడిస్తున్న విధానం చూసి దేవుడికి ఎంతో ప్రేమ కనికరం నీ మీద పుట్టి ఆయన తప్పిస్తాడు. ఏ కీడు, ఏ ఆపద, ఏ ఆటంకం వచ్చినా, ఏది నిన్ను అలజడి సృష్టించబోతున్నా అక్కడ ముందుగానే దానిని ఆయన కొట్టివేస్తాడు, ముందుగానే దాన్ని ఆయన తప్పిస్తాడు. ఎందుకు అంటే నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు, ఆయన కొరకు నువ్వు కొంత సమయాన్ని కేటాయిస్తున్నావు, ఆయన కొరకు నువ్వు ఆయన కొరకు ప్రయాసపడుతున్నావు, సమయాన్ని వెచ్చించి ఆయనని మహిమపరుస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను కూడా ఆయన మహిమపరుస్తూ యేసయ్య నామంలో నిన్ను కాపాడుతూ ఉంటాడంట. అనుదినము సేవించాడట దావీదు. అందుకనే ఆయన చూపించిన ప్రేమ వాత్సల్యత, ఆయన చూపించిన ఆ యొక్క ఘనతను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆయనకు వచ్చినటువంటి ఆపదలన్నిటిలో నుంచి కొట్టివేశాడు. ఎటువంటి ఆపద అనంటే సింహాల నోరును సైతం గట్టిగా నోరు మూయించాడు. రాత్రంతా అవి నోరు మూసుకొని కూర్చున్నాయి. మూగ జీవులను, అలాగే ఏమీ తెలియని జ్ఞానము లేని అటువంటి జీవులు సైతం దేవుని ఆజ్ఞకు లోబడి అవి అక్కడ కూర్చొని అంటే కూర్చున్నాయి. తెల్లవారేంత వరకు, దానియేలు బయటకు వచ్చేంత వరకు అవి మౌనమైపోయాయి. దేవుడు ఆ రీతిగా మన శత్రువుని నోరు మీస్తాడు, మనకి వ్యతిరేకతలను కూర్చుండబెడతాడు ఒక మూలకి, మనకు విరోధంగా లేచిన వాటిని ఆయన అణిచివేస్తాడు. ఆ రీతిగా నిన్ను నన్ను ఆయన కాపాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు అనుదినము ఆయనను వెంబడిస్తున్నావు, అనుదినము ఆయన సేవిస్తున్నావు, అనుదినము ఆయనను మహిమపరుస్తున్నావు. కాబట్టి నీకు ఎటువంటి హాని రానియడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నువ్వు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు ఎటువంటి కీడు రాదు, అపవాది క్రియలు నిన్ను అంటనీయవు. ఎందుకంటే నువ్వు అనుదినము సేవిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నావు. సమస్త మహిమయు ఘనత ప్రభావాలు పరిపూర్ణంగా నీ చేతుల్లో పెడుతున్నాం నాయన తండ్రి. మమ్మల్ని దీవించండి తండ్రి ప్రభా, నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా, నీకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా కన్నీటితో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకొని అద్భుతం చేసుకోండి. ఘనత ప్రభావాలు మీ చేతుల్లో పెడుతున్నాం. సమాధానపు ఆత్మతో నింపుకోమని బ్రతిమలాడుతున్నాం. దీర్ఘాయుష్ కృపా కాపుదల క్షేమం దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.